మన్మోహన్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందు గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పివి. గొప్ప ఆలోచనకు అరుదైన సందర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. తెలంగాణ ఏర్పాటు మన్మోహన్ సింగ్ హయాంలోనే ఏర్పడింది. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్ ను కేసీఆర్ కోరారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా మన్మోహన్ ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలబడ్డారు. మన్మోహన్ ను మౌన మోహన్ అన్నా పట్టించుకోలేదు. ఆయన పని చేసుకుంటూ నెల్లూరు, అలాగే ఆయన పని చేసుకుంటూ వెళ్లారు. మన్మోహన్ విగ్రహ ఏర్పాటుకు మద్దతిస్తున్నాం. కేటీఆర్ ఢిల్లీలో పివి మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ తీర్మానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానానికి సంపూర్ణ మద్దతిస్తున్నాం. ప్రభుత్వాలలో ముఖ్యమైన పాత్రల్లో తీసుకురావడాన్ని లాటరల్ ఎంట్రీ అంటారు అధ్యక్ష. కానీ ఈ లాటరల్ ఎంట్రీ అనే విధానాన్ని ఆనాడు పివి నరసింహారావు గారు తీసుకొచ్చి రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థికవేత్త, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఒక మంచి తెలివైన ఒక ఆర్థికవేత్త మనకు అందుబాటులో ఉన్నారని చెప్పి గుర్తించి గౌరవించి వారిని ఆర్థిక మంత్రిగా ఆనాడు నియమించారు అధ్యక్ష. ఆర్థిక మంత్రిగా నియమించబడ్డ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు 1991లో అనుకుంటాను అధ్యక్ష, సబ్జెక్టు కరెక్షన్, బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఒక గొప్ప మాట అన్నారు. ఆయన అన్న మాట, లెట్ ద హోల్ వరల్డ్ హియర్ లౌడ్ అండ్ క్లియర్, ఇండియా ఇస్ వైడ్ అవేక్. అంటే ప్రపంచం మొత్తం వినాల్సిన సమయం వచ్చింది, నా దేశం మేల్కొని ఉంది అనే మాట ఆనాడు ఒక ఆర్థికవేత్తగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాట అధ్యక్ష. ఆ మాటలు, ఆయన సిద్ధాంతం, ఆనాటి పివి నరసింహారావు గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో సమూలమైన సంస్కరణలు తెచ్చింది. ఈ దేశంలో ఎన్నో రకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా వచ్చినాయి అధ్యక్ష. కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణశీలి డాక్టర్ మన్మోహన్ సింగ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో జరిగింది. తప్పకుండా మేమందరం కూడా దాన్ని మర్చిపోము అధ్యక్ష. ఒక్క మాట ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ గారి నిబద్ధత గుర్తు చేసే సందర్భంలో సరిగ్గా ప్రధానమంత్రిగా వారు ఎన్నికైన తర్వాత 6 నెలలకి పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆనాటి కేబినెట్ సహచరుడిగా వారికి ఒక ముఖ్యమైన డెలిగేషన్ నేను తీసుకుని వస్తున్నాను సార్, దయచేసి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా, ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పివి గారు, అట్లాంటి పివి గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది, మన సభ గౌరవం కూడా పెరుగుతుంది అనే మాట కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును, ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తాం.